ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదండి వర్ణోక ఉప్మా అండి. పిల్లలు తింటారేమో అని చెప్పి ఇప్పుడే చేశాను. వీడియో తీయడం అనేది మర్చిపోయాను. సో అందుకే ఇది చేశాక పెడుతున్నానండి. మీకు ఫుల్గా ఎలా చేయాలో కావాలంటే కూడా వీడియో పెడతాను. చాలామంది తెలిసి ఉంటుంది, తెలియకపోతే చెప్పండి, చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇది ఏం లేదని మనం ఉప్మాకి ఎలా పోపేస్తాము సేమ్ అదే ప్రాసెస్ అండి. కాకపోతే ఇంట్లో ఏంటంటే రవ్వను కొంచెం కళాయిలో మామూలు ఆయిల్ లేకుండా లైట్గా కొంచెం రోస్ట్ చేసుకుంటామండి. మాడకుండా ఒక 5 సెకండ్స్ అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఆ కళాయిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, పలుకులు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయ ఒకటి అవి వేసుకొని తాలింపు పెట్టుకొని వాటర్ దీనికి మెయిన్ వచ్చేసి నేను ఇన్ని రోజుల తర్వాత ఈ టిప్ అనేది మ్యాక్సిమం ఎవరు చెప్పుండరు. నాకు తెలిసి ఉంటుందో లేదో కూడా నాకు తెలియదండి. బట్ నేనేది చెప్తున్నాను ఏంటంటే ఈ వర్ణోక ఉప్మాకి ఏంటంటే మనము ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీరు పోస్తే కొంచెం రవ్వగా ఉండిపోతుందండి. ఉడకనట్టుగా అనిపిస్తుంది, టేస్ట్ అంత అనిపించదు. కానీ దీన్ని ఏంటంటే మనం ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకొని ఎక్స్ట్రా ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్, ఆ వాటర్ ఎక్స్ట్రా వేయాలండి. అవి మరిగిన తర్వాత ఈ నూకను అందులో వేసుకొని కొంచెం ఇవ్వండి ఇలా పొడిగా నీరు ఇంకిపోయి కొద్దిగా ఇలా మెత్తబడినంత వరకు ఉంచుకోవాలండి. ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. తడేమి ఉండకుండా అందులో బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి ఇవ్వండి ఇలా వచ్చే వరకు వాటర్ వండుకొని సపరేట్ అవుతుంది ప్యాన్కి. ఇవ్వండి ఇలా అయిందంటే ఇంకా ఉడికిపోయినట్టేనండి. సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి, బాగుంటుంది. దీంతో పల్లి చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలా కూడా తినేయచ్చు. మేము ఇలానే తింటామండి. ఎప్పుడైనా కొంచెం ఇంకా కారంగా టిఫిన్ ఇంకా కొంచెం చట్నీ చేసుకొని తింటే బాగుంది అనిపిస్తే మాత్రమే చేస్తాను. సో ప్లీజ్ ట్రై చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదండి ప్రాసెస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పానో. ఒక గ్లాస్ నూక తీసుకుంటే దానికి డబల్ వాటర్ తీసుకొని ప్లస్ ఎక్స్ట్రా ఇంకో టీ గ్లాస్ వాటర్ అనేది ఆ వాటర్లో వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఈ 2 గ్లాస్ వాటర్ తాలింపులో ఆ తాలింపులో వేసుకుంటాం కదా, వేసుకొని ఇంకో టీ గ్లాస్ అంతా ఈ టీ గ్లాస్ అంతా వాటర్ని మళ్ళీ అందులో వేసుకొని బాగా మరగనిచ్చి అందులో ఇవి వేసుకోండి. నూక ఇలా ఉడికితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మీకు తెలుస్తుంది. ప్లీజ్ ట్రై చేయండి. ఎంతమందికి ఇష్టం కూడా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.